పేదలు ఎదుర్కొంటున్న గృహ నిర్మాణ సమస్యలను తక్షణమే పరిష్కరించి వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య ఎస్ మల్లి బాపట్ల సత్యవతమ్మ డిమాండ్ చేశారు. మంగళవారం కావలి ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ ఎలీషాకు వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంకయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. అర్హులైన ప్రతి నిరుపేదకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం కేటాయించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణం వ్యయం పెరిగినందున ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున ప్రభుత్వం సాయం అందించాలని కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ అర్హులైన వాళ్ళకి ఇళ్లను వెంటనే ఇంటి కట్టుబడికి 4 లక్షల రూపాయలు వెంటనే ఇంటి కట్టుబడి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు వెంటనే ఇవ్వాలి. అంటే పట్టణ ప్రాంతాల పేదలకి వెంటనే 2 కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు వెంటనే సగం నోగుతున్న చంద్రబాబు డౌన్ చంద్రబాబు నాయుడు డౌన్. జగన్మోహన్ రెడ్డి కాలంలో పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తే ఇది సరైన విధానం కాదని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆ మేరకు ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, 4 లక్షల రూపాయల డబ్బులు ఇస్తానన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం పైన అయినప్పటికీ నేటికి కూడా ఇళ్ల వ్యవహారంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదు. భారత కమ్యూనిస్టు పార్టీగా మొదటి నుంచి ఏ స్టాండ్ అయితే చెప్తున్నామో అదే స్టాండ్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఉండే ఆర్డీఓ కార్యాలయాల ముందు ప్రధానంగా ఏ హామీ అయితే ఇచ్చాడో ఆ హామీ నెరవేర్చాలని చెప్పని పోరాటం చేయడానికి అర్హులతోటి ఈరోజు మేము కావలి ఆర్డీఓ గారి దగ్గర రావడం జరిగింది. ప్రధానంగా ఏ హామీ అయితే ఇచ్చాడో వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనాడు. ఎందువల్లంటే 4 లక్షలు ఇస్తామన్నాడు. అసలు ఆ ఇళ్ల గురించి పట్టించుకోవడం లేదు. 5 లక్షలుగా ఎందుకు అడుగుతున్నట్టే పెరిగిన ధరవరులకు అనుకూలంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే టిట్కో ఇళ్లకు సంబంధించి కూడా వాళ్ళ పేరుతో లోన్లు తీసుకున్నారు బ్యాంకులో. ఆ బ్యాంకు లోన్లు తీసుకున్నారు 4 లక్షలు, 2 లక్షలు అట్లా ఇంటి పేరుతో వాళ్ళ మీద పడ్డాయి. కానీ ఆ ఇంట్లో ఇప్పుడు చేరల వాళ్ళు. ఆ వడ్డీ ఎవరు కట్టాలా? కాబట్టి ఈ వడ్డీలన్నింటినీ కట్టాలని ఈ అర్హత కలిగిన ఎన్నిక చేయబడ్డ ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలు ఇచ్చేంత వరకు కూడా రెంట్ కూడా కట్టాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని పోరాటం చేస్తున్నాం. ఇది ప్రథమం మాత్రమే. ముందు మండల స్థాయిలోనూ సచివాలయ స్థాయిలో కూడా ఈ ఉద్యమాన్ని తీసుకుపోవడానికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని ముందు ఉంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఆలస్యం చేసింది. ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించాలని కోరుతున్నాము.